సర్పంచ్ ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు పోటీ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన మాజీ మహిళ మావోయిస్టు నేరేళ్ల జ్యోతి సర్పంచ్గా నామినేషన్ వేశారు. దాదాపు 2 దశాబ్దాల పాటు మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యురాలుగా పనిచేసిన నేరేళ్ల జ్యోతి 2023లో కరీంనగర్ పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. నాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామం. నేను ఒక 19 సంవత్సరాలు మావోయిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన. 2023లో నేను సరెండర్ అయిన. ప్రజల అభివృద్ధి కోసం నేను ముందుండి పనిచేయాలని ఇక్కడున్న అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు సర్పంచ్గా నామినేషన్ వేసిన. ఇక్కడ గ్రామాభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా నన్ను నిలబెట్టారు. ప్రజలందరి ఆశీర్వాదంతో నేను ముందుకు పోతున్నా. ఇక్కడ ఇప్పుడు ప్రజల కోసం నేను ఖచ్చితంగా ప్రజాభివృద్ధి కోసం శివంగాలపల్లి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే నేను సర్పంచ్గానే ఉండాలి. కాబట్టి ఆ ఆశయాన్ని నేను ముందుకు తీసుకుపోతున్నాను అనుకుంటున్నాను. నేను పార్టీలోకి పోయినప్పటి నుండి దాదాపుగా నేను ప్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిన. అంటే ఒక జిల్లా కమిటీ సభ్యురాలుగా ప్లస్ తెలంగాణ ప్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిన. అంటే ప్రెస్ ఇన్ఛార్జిగా అనుకున్నప్పుడు ప్రతి సమస్య మనం ముందుకు వస్తుంది కాబట్టి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఎంత మేరకు మనకు అర్థమవుతుంది, ఎంత మేరకు మనం ప్రజలలోకి పోగలుగుతాము, అలా లోతు ఏంది అనేది కూడా అక్కడ ఉన్నప్పుడే నేను అర్థం చేసుకోగలిగాను. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే మనకు ఖచ్చితంగా ఏదో ఒక అధికారం అవసరం. ఆ అధికారం రావాలి అంటే ఇప్పుడున్న దాంట్లో మనకు ఇక్కడ గ్రామంలో ఉన్నదైతే అధికారంలో ఉండాలి అంటే సర్పంచ్గానే ఉండి పనిచేయాలి. కాబట్టి ఇక్కడున్న సమస్యలను, స్థానిక సమస్యలు పరిష్కరించాలంటే కూడా నేను ఇక్కడ సర్పంచ్గా ఉంటేనే ఇక్కడ మా గ్రామ అభివృద్ధి కోసమైనా గ్రామ సమస్యలైనా పరిష్కరించగలుగుతాను.